ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెస్టర్ చంగా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక అడ్వాన్స్డ్ డివిడ్ స్ప్రెడ్ గురించి తెలుసుకుందాం. ఇది ఒకటి ప్రాఫిట్ వచ్చేది, ఒకటి లాస్ వచ్చేది, రెండు ఎలా కవర్ చేసుకోవాలా అనేది మనం తెలుసుకుందాము. రెండు బ్యాక్ టెస్టింగ్ చేసి నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, జనవరి 3వ తేదీ ట్రేడ్ ఇనిషియేట్ చేసి డౌన్ డౌన్ మూవ్ వచ్చింది. ఆ రోజు మనం పిఈ బై చేసి డివిడ్ స్ప్రెడ్ వేసి ఎలాంటి ప్రాఫిట్ తీసుకున్నామో ఆ వీక్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుండి ఈ కింది వరకు వచ్చింది. అంతవరకు కూడా మనము జ- ఎలాంటి ప్రాఫిట్ వచ్చింది అనేది చూద్దాం. స్టాక్ మార్కెట్కి వెళ్ళి బ్యాక్ టెస్టింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో జనవరి 3వ తేదీ ఫ్రైడే టైం 10:16కు ట్రేడ్ డిప్లై చేసుకున్నాను ఫ్రెండ్స్. 24,050 ఉంది. 24,100 తీసుకుంటున్నాను. 1 లాట్ ఫస్ట్ బై చేస్తున్నానండి. డిబిట్ స్ప్రెడ్ కాబట్టి ఫస్ట్ బై చేయాలి. దీనికి ఎగ్జాక్ట్లీ హాఫ్ ప్రీమియం ఉంది. 210 ఉంది కదా. ఇప్పుడు దాదాపు ఒక 100 లేదా 98 రూపీస్, 100 దొరకలేదు మనకు. 98 ఉండేది ఒక లాట్ సెల్ చేద్దాం. ఇది మామూలు డిబిట్ స్ప్రెడ్ అండి. ఇందులో అందరూ రెగ్యులర్గా చేసేదే. ఇందులో వెరైటీ ఏం లేదు. కానీ మనం అడ్వాన్స్ డిబిట్ స్ప్రెడ్ కాబట్టి ఇంకో లెగ్ కూడా యాడ్ చేద్దాం. ఇందులో 98 రూపీస్లో 50% అంటే ఒక 50 రూపీస్ ఉన్న ప్రీమియం ఇంకొకటి కూడా సెల్ చేద్దాం. సెల్ చేస్తే మనకు దాదాపుగా ఇటువైపు లాస్ చాలా జీరో అయిపోయిందండి. ఒకవేళ ఇది ముందుకు వెళ్ళకపోతే ఉన్న లాస్ని కూడా ఎలా కవర్ చేసుకోవాలనేది మనం చూద్దాము. ఇప్పుడు బ్యాక్ టెస్టింగ్ చేసి ఎలాంటి రిజల్ట్ వస్తాయనే చూద్దాము. ఇది ప్రాఫిట్ వచ్చేటట్టు బ్యాక్ టెస్టింగ్ చేస్తున్నాను. ఇంకోటి లాస్ వచ్చేది కూడా ఇంకో వీక్ మనం బ్యాక్ టెస్టింగ్ చేస్తుంటాం ఫ్రెండ్స్. 2 అవర్స్ 2 అవర్స్ మనము బ్యాక్ టెస్టింగ్ చేద్దాం. ఎక్కడైతే 2% ప్రాఫిట్ కనిపిస్తుందో వీక్లీ 2% ప్రాఫిట్ మ్యాక్సిమం ట్రేడ్ ఎగ్జిట్ అండి. చూద్దాం. ఫస్ట్ 2 అవర్ 380 రూపీస్. నెక్స్ట్ రిప్లై చేసిన రోజే 1,177 రూపాయలు ప్రాఫిట్ ఉందండి. నెక్స్ట్ డే చూద్దాము. నెక్స్ట్ డే 10కు తగ్గిపోయింది. మళ్ళీ 4,000 లాస్. చూద్దాం, కానీ రేంజ్లోనే ఉంది. చూద్దాం. 6,000 లాస్. లాస్ వెళ్ళిపోయింది, ప్రాఫిట్ లేక వచ్చింది. చూద్దాం. 2,600 అండి ప్రాఫిట్. చూద్దాం. 3,800, 1.5%. చూద్దాం. 4,083, 830, 1.9% అండి. మనం ట్రేడ్ ఎగ్జిట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ రేంజ్ కూడా దాటే అవకాశం ఉంది కాబట్టి మనం 1.9%, మనం కోరుకున్న ప్రాఫిట్ కూడా ఇంచుమించుగా వచ్చింది కాబట్టి ఈ వీక్ మనం ట్రేడ్ క్లోజ్ చేసేయచ్చు. టైం కూడా దాదాపుగా ఇంకా 1 డేనే ఉంది కాబట్టి మనం ట్రేడ్ ఎగ్జిట్ అయిపోవచ్చు అండి. ఇది ఈ వీక్ ప్రాఫిట్లో ముగిసింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో ట్రేడ్ చూద్దామండి. ఇది జనవరి 31కు చూద్దాం. మార్కెట్ వన్ సైడ్గా పెరిగింది. మనము ఫుడ్ సైడ్ డివిడ్ స్ప్రెడ్ వేసి ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చో, లాస్ ఎలా డిపెండ్ చేసుకోవచ్చో స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో జనవరి 31 10:20కి నేను ట్రేడ్ డిప్లాయ్ చేసుకున్నానండి. ఆ టయానికి ఏటీఎం వచ్చేసి 23,350 అయిందండి. నేను 23,400 తీసుకుంటున్నాను. ఒక లాట్ బై చేస్తున్నాను. 288 ప్రీమియం ఉంది. అందులో హాఫ్ అంటే 140 దగ్గరగా ఉండేది 150 తీసుకోవచ్చండి. 150 ఒక లాటు సెల్ చేస్తున్నానండి. దీంట్లో హాఫ్ ప్రీమియం అంటే 75 రూపీస్ ఉన్నది. ఇంకో లాటు 79 తీసుకున్నాము. ఇంకో లాట్ సెల్ చేస్తే మనకు
అడ్వాన్స్డ్ డెబిట్ స్ప్రెడ్ రెడీ అయిందండి. దీన్ని మనం 2 అవర్స్ చెక్ చేద్దాము. మ్యాక్సిమం ప్రాఫిట్ 25,000 ఉంది. మ్యాక్సిమం లాస్ అన్డిఫైన్ ఉందండి. అది ఇటువైపుకి వస్తే మాత్రమే మనకు లాస్ ఇవ్వాలంటే ముందు ప్రాఫిట్ ఇచ్చి లాస్ ఇవ్వాలి. కాబట్టి మనం ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అయిపోతాం ఎప్పుడు కూడా. మ్యాక్సిమం 2%, 2.5% ప్రాఫిట్ చాలు. అంతకు మించి మనం ఎక్కువ ఉందంటే లాస్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పుడు 2%, 2.5% ప్రాఫిట్ కానీ మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇక 10% ఉంది కదా వస్తుంది అని మనం వెయిట్ చేసుకుంటే లాస్లోకి వెళ్ళిపోతాం. ఆప్షన్ ఆప్షన్ ట్రేడింగ్లో వీక్లీ 2% మంచి ప్రాఫిట్ కిందకే మనం చూసుకోవచ్చు. చూద్దామండి. ఓకే, 900 లాస్ ఉంది, 500 ప్రాఫిట్. తర్వాత రోజుకు 200 లాస్ ఉందండి. ఇక్కడ ఇది 36 రూపీస్ వచ్చింది, 17 అయింది. చూద్దాం ఇంకో 2 అవర్స్ వెయిట్ చేసి. 26. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఈ 76.79 మనం సెల్ చేసిన ప్రీమియం వచ్చేసి 26 రూపీస్కి వచ్చింది. 3,900 ఇందులో ప్రాఫిట్ ఉందండి. ఇది స్క్వేర్ ఆఫ్ చేసి నెక్స్ట్ ఇంకో ఎక్కువ ప్రీమియం ఉండేది ఒక 50 రూపీస్ అలా ఉండేది ఒక లాట్ సెల్ చేస్తే మనకు కొంచెం లాస్ అనేది కవర్ అవుతుంది. ఇదే దీంట్లో ఉన్న అడ్వాన్స్ స్ట్రాటజీ ఇది. మామూలు డిబేట్ స్ప్లిట్కి అయితే అలా ఏం ఉండదు. దీంట్లో ఏమంటే ఎక్స్ట్రా సెల్లింగ్లకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ 53 రూపీస్ ముందు సెల్ చేసిన దానికంటే కింది పొజిషన్ నేను ఇంకో లాట్ సెల్ చేస్తున్నాను. దాదాపుగా ఇప్పుడు లాస్ ఇటువైపు 2,000కి వచ్చింది. మార్కెట్ ఎటు వెళ్ళినా కానీ 2,000 ఎంత తగ్గినా కానీ ప్రాఫిట్ వచ్చే మాత్రం మనకి మంచి ప్రాఫిట్ ఉండే అవకాశం ఉంది. చూద్దాం, ముందుకు వెళ్దాం. ఓకే, 2,400, 1.4%. చూద్దాం. 6,000, 3.4%. చాలు, ఇంకా మనం ఏం ఉండకూడదు. టైం కూడా 3 వచ్చేసింది, అంటే ఇంకా 2 డేస్ ఉంది. కానీ ఉండకూడదు నాకు తెలిసి. అయితే నేనైతే ఉన్నాను. ధైర్యం ఉండే వాళ్ళైతే ఉండొచ్చు, ఉన్న ప్రాఫిట్ కూడా పోగొట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ట్రేడ్ ఇక్కడే క్లోజ్ చేస్తున్నాను. ఇది అడ్వాన్స్ డెబిట్ స్ప్రెడ్ అండి. 2% ప్రాఫిట్ కోసం మార్కెట్ డైరెక్షన్ బట్టి మనం డిప్లై చేసుకుంటే కంపల్సరీ 2% ప్రాఫిట్ ఈజీగా తీసుకోవచ్చు అండి. లాస్ అనేది ఇటువైపు తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు లాస్ ఇవ్వాలంటే ముందు ప్రాఫిట్ ఇచ్చి తర్వాత లాస్లోకి రావాలి. కాబట్టి మనం ప్రాఫిట్లో ఉన్నప్పుడే ఎగ్జిట్ కావాలి ఎటువంటి పరిస్థితుల్లో. అది రేంజ్ దాటిందంటే మాత్రం లాస్ వస్తుంది. ఒకవేళ రిటర్న్ వెళ్ళినా కానీ లాస్ వస్తుంది. 2,000 లాస్ ఉంది కాబట్టి ఎప్పుడైతే ప్రాఫిట్ మనకు చాలు అనిపించిందో 1 లాట్ మీద 6,000 ప్రాఫిట్ అంటే మంచి ప్రాఫిటే, ఎగ్జిట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ మీకు నచ్చింటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇవ్వబడింది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మంచి మంచి ఎడ్యుకేషనల్ పర్పస్ స్ట్రాటజీస్ ఇవ్వబడతాయి. అలాగే స్వింగ్ ట్రేడింగ్ కోసం స్టాక్స్ కూడా ఇవ్వబడతాయి. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో చెప్పే ప్రతి కంటెంట్ కూడా ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్గా మాత్రమే చెప్తున్నాము. ఇందులో ప్రాఫిట్ లాస్లకు ఛానల్ కానీ ఎలాంటి సంబంధం ఉండదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.